వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రవితేజ గారి ఈగల్ మూవీకి సంబంధించిన రివ్యూస్కి వచ్చిన బై చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రివ్యూస్ సబ్మిట్స్ కోసం ఉన్నాం. సో బై ఫస్ట్ సింపుల్గా ఏంటంటే బై ఒక విషయంలో స్టార్టింగ్లో ముందే చెప్పుకోవాలంటే ఈ మూవీ సమ్వాట్ ఒక విధంగా చూసుకుంటే రివెంజ్ స్టోరీ లాగానే మీకు కనిపిస్తుంది. అంటే మీకు స్టోరీ ముందుకెళ్ళే ముందు అంత అనిపించదు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన వాళ్ళు కథ లోపల కథ అన్నట్టు చూపించి రమ్మడం. సో అతని గురించి తెలుసుకోవాలంటే ఈ కథ తెలుసుకోవాలి, తర్వాత ఇతను అడుగు ఇతను చెప్తాడు, అతను చెప్తాడు అన్నట్టు స్టోరీ మొత్తం కూడా హీరో ఎలివేషన్ ఇంట్రొడక్షన్ కాడనే ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ నెక్స్ట్ చూసుకుంటే మన అజయ్ ఘోష్ గారు. సో అజయ్ ఘోష్ గారిది కామెడీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. టైమింగ్ కానీ మిగతా అంతా కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా మీకు మంచి విషయాలు ఏమైనా ఉన్నాయంటే దాని తర్వాత చూసుకుంటే రవితేజ గారి లుక్స్ అనమాట. సో ఇలాంటి లుక్స్ డిఫరెంట్గా కనిపించింది. అంటే కొంచెం యంగ్గా ఉన్నట్టు, ఓల్డ్ ఉన్నట్టు, అండ్ ఎండింగ్లో వచ్చే లుక్ మాత్రమే పర్ఫెక్ట్గా అనిపించింది ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి. అండ్ కంప్లీట్గా సింపుల్గా స్టోరీ ఏంది అన్న అంటే ఏం లేదు బై, ఒక అసాసిన్స్ ఉంటారు కదా. సో కాంట్రాక్ట్ తీసుకొనేసి ఫసాక్ చేస్తారు. సో వాళ్ళ లైఫ్లోకి ఒక అసాసిన్ అనే ఈగలు ఉన్నాడు అండ్ అవది సపోర్టింగ్ లాగా ఉన్నాడు అనమాట. సో నార్మల్గా చేస్తూనే ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా రవితేజకి మన హీరోయిన్ కలుస్తుంది, ఆమెని బిస్కెట్ అయిపోతుంది. సో ఆ బిస్కెట్ అయిపోయిన తర్వాత ఇది వద్దు అనుకుంటాడు. మళ్ళీ ఒక ఫోన్లో వీడియో చూస్తాడు, మళ్ళీ మైండ్ చేంజ్ అయిపోతుంది. ఆ గన్స్ ఏవైతే మనకు బిల్డింగ్ ఆ ఫొటోస్ మీద ఉంటుంది, అది ఏంది కథ, దాని లోపల ఎవరైనా వెళ్ళిర్రా లేకపోతే ఆ గన్స్ని తీసుకుర్రా అయిందనేసి మూవీలో సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మీకు మొత్తం కూడా రవితేజ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. చిన్నపిల్లగాడు చెప్తాడు, మన అప్పాజీ గారు అంటారు కదా, సో అతను చెప్తాడు, మన శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు, పోలీస్ అతను చెప్తారు. అందరూ కూడా ఇంట్రడక్షన్ గురించి ఇంట్రడక్షనే చెప్తారు. ఈవెన్ నవదీప్ కూడా ఐ థింక్ సెకండ్ ఎపిసోడ్ నేను అనుకుంటా రవితేజ గారిది లవ్ స్టోరీ గురించి కూడా చెప్తాడు అనమాట. సో మొత్తం కూడా ఒక పర్సన్ గురించి చెప్తాడు. ఈవెన్ రా ఏజెంట్ కూడా చెప్తూనే ఉంటాడు అనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ అనిపించింది. సో నేను ఏమనుకున్నా, స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చూపిస్తారు, ఒక రిపోర్టర్ ఉందంటే కేజీఎఫ్ లాగా స్టార్ట్ చేసితే పర్లేదు, అక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అయింది అనుకుంటే ఇట్లా మొత్తం అదే పెట్టిపోయా. సో అదొకటి డ్రాబ్యాక్ ఉంది. అదొకటి ఒక పాయింట్ లేకపోతే రెండు ఇంట్రడక్షన్లు పెట్టేసి కంటిన్యూ చేసింటే బాగుండేది అనిపించింది. కానీ ఇది అక్కడికి వెళ్ళి ఎత్తుకు ఇక్కడికి వెళ్ళి ఎత్తుకు అన్నట్టు అయిపోయింది. అదొక డ్రాబ్యాక్. మిగతాది మాత్రము యాక్షన్ సీక్వెన్సెస్ లేకపోతే ఇక్కడ మీకు ఏమంటారు ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో హీరోయిన్తో కూడా, అది నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే రవితేజ గారికి ఒక మంచి మూవీ అనుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే భయ్ ఫ్యామిలీతో చూడవచ్చు భయ్. నాకైతే ఇక్కడ ఈ మూవీలో మటుకైతే వల్గారిటీ అయితే ఇక్కడ కనిపించలేదు. బోల్డ్ సీన్స్ కూడా ఎక్కడ కూడా లేవు భయ్. అండ్ మాస్ అని ఆ సాంగ్స్ అని ఈ సాంగ్స్ అని ఎక్కడ కూడా లేవు. రవితేజ గారి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే మాత్రము నాకైతే పర్లేదు, బాగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ హాఫే కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది అంతే, అదొకటి పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ మూవీకి సీక్వెల్ ఉంది. అఫీషియల్గానే ఎండింగ్లో వాళ్ళు అనౌన్స్ చేశారు ఈగల్ 2 అనేసి. సో మనం ఎప్పుడు చూడగలుగుతామంటే చెప్పలేం బై. సో టైం పడుతుంది కదా. సో 2-3 years అన్న పడుతుంది, కానీ పర్లేదు బై, డీసెంట్ మూవీ అనుకోవచ్చు. అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అక్కడిక్కడ అన్నట్టు చేయడం వల్ల. అండ్ కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నాయి బై. సో కొన్ని అర్థం లేని సీన్స్ కూడా యాడ్ చేసారు. దానివల్ల బై కొన్ని స్టార్స్ అయితే తీసేసిన. సో లాజిక్ కరెక్ట్ లేదు, సో దానికి 1 star అయితే ఎగిరిపోతుంది. అండ్ కొన్ని సీన్స్ బిస్కెటే. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఎమోషన్ ఫీల్ అయితే బై ఎండింగ్లో ఒక ఫాదర్ డాటర్ యొక్క ఎమోషన్ ఉంటుంది, మర్చిపోయిన ఫాదర్ డాటర్ ఎమోషన్ మాత్రం పర్లేదు, బాగా అనిపించింది నాకు. అదైతే బాగా అనిపించింది. సో అది మీరు చూడండి. ప్లస్ దీనిలో మంచి విషయం ఏంటంటే ఫ్యామిలీతో చూడొచ్చు బై. అండ్ డ్రాబ్యాక్ చూసుకుంటే నాకు సాంగ్స్ పెద్దగా
ఏమంటారు అటాచ్మెంట్ రాలేదు, సాంగ్స్ అంతా క్లిక్ కాలేవు. సో అది కూడా డ్రాబ్యాక్ అనమాట. మొత్తం కూడా చూసుకుంటే కొన్ని పాయింట్స్ అన్ని అన్న కట్ చేసుకుంటూ పోతే కదా ఓవరాల్గా చూసుకుంటే నేను నా ఓన్గా రేటింగ్ చూసుకుంటే మాత్రము 3/5 అయితే ఇస్తున్నా. బాగా అనిపించింది, పర్లేదు, ఒక మంచి మూవీ అయితే అనిపించింది అనమాట. అండ్ మీరు ఒకవేళ ఇట్లా థియేటర్లో చూస్తే కదా మీ ఒపీనియన్స్ ఏంది, రివ్యూ నచ్చిందా లేదా అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కథగా చూసారో వాళ్ళందరూ ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.